ప్రియదినులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బహుజన సమూహములు యేసును వెంబడించుచుండగా ఆయన వారిని చూచి ఒక కొండ ఎక్కి కూర్చుండి వారికి బోధించుచు ఈ మాటను పలికాడు. పతనమైపోయిన ఆత్మీయ జీవితం, సత్యమేదో తెలియక దారి తప్పిపోయిన ఈ ప్రజలు యేసుక్రీస్తును వెంబడించుచున్నారు. దీనులైనప్పటికీ యేసును వెంబడించుట వలన వారు ధన్యులే. కారణం, ఆయన ద్వారా వారు పరలోక రాజ్యం చేరుకుంటారు. యేసు తెలియచేసిన సత్యం ఇదే: నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. పతనమైన మన ఆత్మీయ జీవితం ధన్యకరమైనదిగా మార్చబడుటకు యేసే మనకు ఆధారం. ఆయన తప్ప మరి ఏదీ లేదు అన్న సత్యమును గ్రహించి ఆయనయందు విశ్వాసముంచి ఆయనను వెంబడించు శిష్యులముగా ఉండుటకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మనకందరికీ సహాయము దయచేయునుగాక. ఆమేన్.